ఈ నెల 29న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 2వ వారంలో ఫస్ట్ విడత నోటిఫికేషన్ ఇవ్వాలని, నవంబర్ 10లోపు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేయగా, గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను 2 లేదా 3 దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుండి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే భారీ ఎత్తున పోలింగ్ సిబ్బంది అవసరం అవుతుందని, అంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా 2 లేదా 3 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్లు కోరారు. చిన్న జిల్లాలకు చెందిన కలెక్టర్లు 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించగా, సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీసుకోబోయే నిర్ణయం ఎంతో ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు గోప్యంగా ఉంచారు. బీసీ రిజర్వేషన్ను 42% వరకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిన అనంతరమే రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ బుధవారం లేదా గురువారం విడుదల చేయనుంది. మరోసారి ప్రభుత్వంతో సంప్రదించి ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేసి, అక్టోబర్ 2వ వారంలో ఫస్ట్ విడత నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 10లోపు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.